బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈజీ మనీకి అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడేవారు కొందరైతే మరికొందరేమో పొలిటికల్ లీడర్స్ను అడ్డం పెట్టుకుని సంపాదించాలని చూస్తూ ఉంటారు. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. ఇదే రీతిలో ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్స్ అంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. చివరికి వీరి భాగోతం బట్టబయలు కావడంతో పోలీసులు వీరిని ఇద్దరిని అరెస్టు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్ల పని చెప్పుకుంటూ అమాయకులు మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈజీ మనీకి అలవాటు పడి సైబర్ మోసాలకు పాల్పడే వారు కొందరైతే మరికొందరేమో పొలిటికల్ లీడర్స్ను అడ్డం పెట్టుకుని సంపాదించాలని చూస్తూ ఉంటారు. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. ఇదే రీతిలో ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్స్ అంటూ అమాయకులు మోసం చేస్తున్నారు. చివరికి వీరి భాగోతం బట్టబయలు కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్సనల్ అసిస్టెంట్లమని చెప్పి అమాయకులు మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు.